రాత్రి పూజారి లేని సమయానికి ఆలయ తలుపులు మూసే ఉన్నా అక్కడ గంట మోగుతుంది. ఎవరు కొట్టారు? కానీ గంట మోగుతూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒకే మాట అంటారు, మేము దేవుడిని చూశాం అని. ఇది కథ కాదు, ఇది ఇప్పటికీ జరిగే నిజం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలియని ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఈ ఆలయంలో దేవుడు ఎందుకు కనిపిస్తాడో ఇప్పుడు వినండి. ఆలయ వివరాలు వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. మీరు ఇప్పుడు వినబోయే ఈ కథ సాధారణ ఆలయ కథ కాదు. ఇది నమ్మకానికి, భయానికి, భక్తికి మధ్య నిలిచిన ఒక అద్భుతమైన అనుభవం. చాలా మంది ఈ కథ కూడా నమ్మరు, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం అవును మేము చూసాం అంటారు. అడవుల మధ్య మనుషుల కళ్ళకు దూరంగా పాతకాలం నుంచి నిలబడి ఉన్న ఒక ఆలయం. ఆ ఆలయానికి ఒకే ఒక పేరు ఉంది, ఇక్కడ దేవుడు కనిపిస్తాడు అని. ఈ మాటలు వినగానే చాలా మంది నవ్వారు, కొందరు భయపడ్డారు, కొందరు పరీక్షించాలనుకున్నారు. అక్కడికి వెళ్ళే దారి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. పెద్ద రోడ్డు లేదు, బస్సులు రావు, మొబైల్ సిగ్నల్ కూడా పనిచేయదు. సూర్యాస్తమయం తర్వాత ఆ దారిలో ఎవరూ నడవడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే ఆ సమయానికి అక్కడ గంట మోగుతోంది. కానీ ఆ గంటను ఎవరు కొట్టారు అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. అక్కడి పూజారి చెబుతాడు, దేవుడు తన ఉనికిని తెలియజేయడానికే ఆ గంట మోగిస్తాడు అని. ఒకసారి ఒక యువకుడు దేవుడిని నమ్మనివాడు ఈ మాటలను విన్నాడు. అతను నవ్వుతూ అన్నాడు, దేవుడు కనిపిస్తాడా? ఇది అబద్ధం, కాకపోతే నేను వెళ్ళి చూస్తాను అన్నాడు. అలా ఒక అమావాస్య రాత్రి అతను ఒంటరిగా ఆ ఆలయానికి బయలుదేరాడు. గ్రామం దాటగానే చీకటి మొదలయ్యింది. చెట్ల మధ్య నుంచి గాలికి ఏదో మాటలు వినిపిస్తున్నట్టుగా అనిపించింది. కాస్త ముందుకెళ్ళగానే గంట మోగింది, టింగ్ 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 అని. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఎవరు అని అరిచాడు. సమాధానం లేదు. అతను ఆలయం దగ్గరకు వెళ్ళాడు. ఆలయం తలుపులు మూసే ఉన్నాయి, అయినా లోపల దీపం వెలుగుతోంది. అతను కళ్ళు మూసుకొని దేవుడిని మొదటిసారి మనస్ఫూర్తిగా పిలిచాడు. నువ్వు ఉన్నావంటే నాకు చూపించు అన్నాడు. అంతే, ఆలయంలోని గాలి ఒక్కసారిగా మారింది. దీపం జ్వాల కదిలింది. ఆ యువకుడి కళ్ళ ముందు ఒక ఆకారం స్పష్టంగా కనిపించింది. మనిషిలా, కానీ మనిషి కాదు. కళ్ళలో అపారమైన కరుణ, ముఖంలో ప్రశాంతత, శరీరం నుంచి వెలుగు. ఆ యువకుడు నేలపై పడిపోయాడు. అతనికి తెలివొచ్చేసరికి ఉదయం అయ్యింది. ఆలయం తలుపులు తెరుచుకొని ఉన్నాయి. పూజారి వచ్చి అతన్ని చూసి ఒకే మాట అన్నాడు, నువ్వు దేవుడిని చూశావు కాబట్టి ఇంకెప్పుడు పాపం చేయలేవు అని. ఆ రోజు నుంచి ఆ యువకుడి జీవితం మారిపోయింది. అతను అబద్ధం చెప్పలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. ప్రతిరోజు దేవుడి పేరు స్మరించుకున్నాడు. కానీ అతను ఒక విషయం మాత్రం చెప్పలేదు. అతను ఏ రూపంలో దేవుడిని చూశాడో చెప్పలేదు. ఎందుకంటే
ప్రతి భక్తుడికి దేవుడు వేరువేరు రూపంలో కనిపిస్తాడట. అందుకే పెద్దలు అంటారు, దేవుడు అందరికీ కనిపించడు, కానీ నిజంగా నమ్మిన వారికి తప్పకుండా కనిపిస్తాడు అని. ఇప్పటికీ ఆ ఆలయంలో అమావాస్య రాత్రి గంట మోగుతూనే ఉంటుంది. ఇది నమ్మకమా లేదా భ్రమ అని తెలుసుకోవాలంటే నమ్మకం ఉండాలి. అయితే ఈ గుడి మొహందీపూర్ బాలాజీ ఆలయం. ఇక్కడ భక్తులు చెప్తారు, దేవుడు కలలో కనిపిస్తాడట, ఆలయంలో అనుభూతులు వస్తాయట. కనిపిస్తాడు అన్నదానికంటే ఉనికిని అనుభవిస్తారు అని చెప్పాలి. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన విషయం కాదు, కానీ శతాబ్దాలుగా భక్తులు నమ్ముతున్న సత్యం. ధ్యానం సమయంలో వెలుగు రూపంలో దర్శనమిస్తాడు. అమావాస్య పౌర్ణమి రాత్రుల్లో అసాధారణ రూపం కనిపిస్తుంది. ఇది అధికారికంగా దేవుడు కనిపిస్తాడు అని ప్రకటించిన ఆలయం కాదు, కానీ శతాబ్దాలుగా భక్తుల్లో ఉన్న నమ్మకం ఇదే. ఇది ఈ ఆలయానికి ఉన్న చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం వెంకటేశ్వరాయ నమః.